హలో స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ అనేది పోటీ పరీక్షల్లో కీలకమైనటువంటి సబ్జెక్ట్. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తరచుగా ఈ సబ్జెక్టును అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీలు, తర్వాత గణాంకాలు తరచుగా మారుతూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులు వీటిని అప్డేట్ చేసుకొని తన ప్రిపరేషన్ను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఇదే పరంపరలో కోశ విధానం, ఫిస్కల్ పాలసీ అనేది కీలకమైనటువంటి అంశం. ఈ కోశ విధానం అనేది మీ అందరికీ తెలిసిందే. ఆర్థిక మంత్రి వర్యులు బడ్జెట్ రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఎన్నికల సంవత్సరం కావడం వల్ల పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం లేకపోవడం వల్ల ఆర్థిక మంత్రి వర్యులు ఇంట్రిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మీకు తెలిసిందే, ఓట్ ఆన్ అకౌంట్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆర్టికల్ 116 ద్వారా ఏదైతే ఫండ్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటాయో, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటాయో దానికి సంబంధించినటువంటి అనుమతులను రాష్ట్రపతి ద్వారా పొంది ఆ ఖర్చు చేసుకోవడం అనేది జరుగుతుంది. తిరిగి మనకు కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జూనో జూలైలో ఇంకొక బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే, ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి అంత ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఇది ఇంట్రిమ్ బడ్జెట్ అనేది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ నిర్మించేటటువంటి విధానము, సాంప్రదాయము అదే. కాబట్టి ఇది కేవలం తక్కువ సమయానికి ప్రవేశపెట్టిన, చూడండి, గత బడ్జెట్లో 45 లక్షల కోట్లకు ప్రవేశపెడితే ఈ బడ్జెట్లో 47 లక్షల కోట్లకు అనుమతులు కోరడం జరిగింది. మామూలు విషయం కాదండి. 47 లక్షల కోట్లను అనుమతి కోరుతూ ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి కేవలం బడ్జెట్ స్పీచ్నే మీరు చూడకండి. బడ్జెట్ స్పీచ్తో పాటుగా 16-17 డాక్యుమెంట్స్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, తర్వాత ఎఫ్ఆర్బిఎం, తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్ బుక్, తర్వాత వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ స్ట్రాటజీ, తర్వాత వచ్చేసి మనకు బారోయింగ్స్ స్ట్రాటజీ. ఇవన్నీ రకరకాల పుస్తకాల రూపంలో గవర్నమెంట్ రూపొందిస్తుంది ఫ్రెండ్స్. వీటన్నిటి మీద మనకు సమగ్రంగా అవగాహన ఉన్నప్పుడే ఏ పోటీ పరీక్షనైనా మీరు సునాయాసంగా ఎదుర్కోగలరు. మీకు తెలిసిందే, ప్రతి ఎగ్జామ్ అనేది ఎంత డైనమిక్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు బాగా తెలుసు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పాషా ఎకానమీ 2.0, నాకు ఇంతకుముందు పాషా ఎకానమీ అనే యాప్ ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీలిస్ట్ అవ్వడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా ఇంకొక యాప్ను తీసుకోవడం జరిగింది. పాషా ఎకానమీ 2.0తో సేమ్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ప్రీవియస్ వన్ పాషా ఎకానమీ యాప్, ఇప్పుడేమో పాషా ఎకానమీ 2.0 యాప్. కొంచెం ఈ యాప్ను రీడౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ కొత్త యాప్లో ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి కోర్స్ ఒక క్రిస్పీగా, కాంప్రిహెన్సివ్గా, షార్ట్ వీడియోతో, అఫోర్డబుల్ ప్రైసెస్తో ఈ యాప్ను, అంటే ఈ కోర్సును నేను డిజైన్ చేయడం జరుగుతున్నది. నా టార్గెట్ ఏంటి అంటే, అటు సివిల్ సర్వీసెస్ రాస్తున్న అభ్యర్థులైనా, గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తున్న అభ్యర్థులైనా, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అభ్యర్థులైనా, ఏ పరీక్ష ఎగ్జామ్ రాస్తున్నా నీకు బడ్జెట్కు సంబంధించినటువంటి సమగ్ర వివరంగా అంశాలన్నీ ఈ కోర్సులో పొందపరచడం. చూడండి, బడ్జెట్ ఎప్పుడు కూడా హైలైట్గా ఉండేది. ఎందుకంటే బడ్జెట్ కన్నా ఒక్కరోజు ముందు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. అనంత నాగేశ్వరన్ ఈసారి ఏం చేశారంటే, ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎన్నికల తర్వాత ఎలాగో జూన్లో మళ్ళీ గవర్నమెంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి జూన్ ఆర్ జూలైలో అప్పుడు పూర్తి స్థాయి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతాను. ఇప్పుడు మాత్రం ఆర్థిక సర్వే కాకుండా ఇండియన్ ఎకానమీ రివ్యూ జనవరి 2024 అనే ఒక 72 పేజీల ఒక డాక్యుమెంట్ను, ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ రిపోర్ట్ కూడా
మ్యాక్రో ఎకనామిక్ సినారియోను రివీల్ చేస్తున్నది. చూడండి, బడ్జెట్లో మ్యాక్రో ఎకనామిక్ రివ్యూ ఉంది, అట్ ది సేమ్ టైం ఇండియన్ ఎకనామిక్ రివ్యూలో కూడా మ్యాక్రో ఎకనామిక్ రివ్యూ ఉంది. కాబట్టి ఈ మ్యాక్రో ఎకనామిక్ రివ్యూకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ మన కోర్సులో పొందుపరుస్తాను. కాబట్టి అభ్యర్థులకు ఈ ఇంట్రిమ్ బడ్జెట్ 2024-25 ప్లస్ రివ్యూ ఇండియన్ ఎకానమీ జనవరి 24 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసిన డాక్యుమెంటే. ఈ రెండు డాక్యుమెంట్కు సంబంధించినటువంటి తక్కువ వీడియోస్, మరీ లెందీ కాకుండా మరీ ఎక్కువ వీడియో కాకుండా చాలా లిమిటెడ్ వీడియోస్తో ఈ కోర్సును పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు యొక్క హైలైట్ ఏంటంటే ఇంట్రిమ్ బడ్జెట్లో ఉన్న పుస్తకాలన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. సెకండ్ ఏంటి అంటే చూడండి, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ మీద ఫోకస్ ఉంటుంది. దానికి సంబంధించి నేనే రాసినటువంటి కొన్ని హ్యాండ్అవుట్స్ పీడిఎఫ్ రూపంలోనూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క చార్ట్స్, డయాగ్రామ్స్ కలర్ఫుల్గా ఉంటాయి, అవి వాటిని కూడా పీడిఎఫ్ రూపంలో మన కోర్సులో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు టైం పీరియడ్లో మీరు అవైల్ చేసుకుని, వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ కోర్సుకు కొంచెం అవైల్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీ పోటీ పరీక్షలకు ఇతోధికంగా ఉపయోగపడుతుందని, మీ ప్రిపరేషన్కు కొంచెం ఊతం ఇచ్చే విధంగా ఈ ఇండియన్ ఎకానమీ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇంట్రిమ్ బడ్జెట్, తర్వాత ఇండియన్ ఎకానమీ రివ్యూ జనవరి 24 రిపోర్ట్స్ రెండు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి కొంచెం ప్లేస్టోర్లో నుంచి పాషా ఎకానమీ 2.0 అనేటటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా ఈ కోర్సును అవైల్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.